ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 19వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని పొందుకోబోతున్నారు. ఏ మహిళ వల్ల ఎటువంటి ఆనందాన్ని మీరు శ్రీ పొందుకోబోతున్నారు? వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే వీరు అనేది కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పథకాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా పాటిస్తారు. వీరికి అనేది చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక ఈరోజు మంచి చెడులు ఆలోచించుకున్న తర్వాత ఏ పనినైనా సరే కార్యసాధన చేస్తూ ఉంటారు. ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. వీరి జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ యొక్క వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. సమస్యలు సుడిగుండంలా చిక్కుకున్నప్పుడు కూడా వాటి నుండి బయటపడడానికి మీరు మహర్షణీయంగా శ్రమిస్తూ ఉంటారు. అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. వెనకడుగు అనేది మీ యొక్క జీవితంలో మనకు ఎక్కువగా కనిపించదు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 19వ తారీఖు శనివారం యొక్క దినఫలాల్లో చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని పొందుకోబోతున్నారు. తను మీ యొక్క కుటుంబ సభ్యురాలే ఉండొచ్చు. అది మీ యొక్క తల్లి కావచ్చు, మీ యొక్క తోబుట్టువు కావచ్చు. సరే, పురుషుల విషయంలో గమనిక మీ యొక్క భార్య కూడా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క వదిన, మర్దలు, ఇలా ఎవరైనా ఏ విధంగా మీ యొక్క జీవితంలో తన మూలంగా ఒక ఆనందాన్ని అయితే పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అని చెప్పుకోవచ్చు. అటువంటి కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈరోజు ఈ దినఫలాల్లో తన మూలంగా తన నుండి వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ నోటి నుండి మీ యొక్క శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. కాబట్టి ఒక మహిళ వల్ల మీకు ఒక ఆనందం అనేది ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. అవకాశం కోసం మహర్షితులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. కానీ నిర్ణయం తీసుకోవడం విషయంలో కాస్త తొందరపాటు లోనయ్యే అవకాశాలు మీకు కనబడుతున్నాయి. ఇక మీకు తొందరపాటుకు లోనయ్యే అవకాశాలు, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యుల్లో శ్రేయాభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వారి యొక్క సలహా మీకు తీసుకునే నిర్ణయం మీ ముందుకు ఫలితాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల సలహాలతో మీరు ముందుకు నిర్ణయాలు తీసుకోవడం, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, ఇది మీకు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే
వృషభ రాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు ప్రారంభించాలి అనుకుంటున్నారు, కానీ ఈ వ్యాపారం ప్రారంభించే విషయంలో మీకు అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి వ్యక్తులకి ఆ వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. అత్యుత్తమమైన ఫలితాలను అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదలకు సంబంధించిన ఆదాయ మార్గానికి సంబంధించిన చాలా రోజులుగా మీరు మదన పడుతూ ఉన్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గం పెరగబోతుందని చెప్పుకోవాలి. అంటే వ్యక్తిగతంగా మీకు కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరికైనా ఒకరికి ఆదాయ మార్గం తోడుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా, దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా మీరు ఒకవేళ మీ యొక్క సంతానం యొక్క కెరియర్ గురించి, ఎలాగైనా మీరు మీ యొక్క వివాహం గురించి యోచన పడుతున్నారా, ఎవరైనా సరే ఒక మంచి అప్డేట్ న్యూస్ మీ యొక్క రకంగా చెప్పాలనుకుంటే అది గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా అనేది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు అనేది కాస్త ఉపశమనం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా చాలా రోజులుగా ప్రేమ వ్యవహారాలలో అంటూ పెద్దలను ఒప్పించడానికి గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు వారి నుండి గ్రీన్ సిగ్నల్ అనేది మీకు రాబోతుందని చెప్పుకోవాలి. ఇక ఒకవేళ రాకపోయినప్పటికీ కాస్త సహనం, ఓపిక అనేది మీకు చాలా అవసరం. ఎందుకంటే మీరు సహనంతో, ఓపికతో ఎదురు చూడండి, ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. శుభవార్తలను ఆ భగవంతుడు మీకు అతి త్వరలో అందించబోతున్నాడు. అలాగే మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మీతో అత్యున్నత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం చిన్న చిన్న మనస్పర్ధాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన వేస్తుంది. సూర్య నమస్కారం, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మీరు మంచి పుణ్య ఫలితాలను పొందుకుంటారు. విఘ్నేశ్వరుని ఆరాధించండి, సకల దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ విధంగా ఈరోజు దినఫలాలు ఒక స్త్రీ వలన ఒక శుభవార్తను వినబోతున్నారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఇటువంటి దేవారాధన చేసుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.